హాయ్ అండి, మేమైతే రేణిగుంటకి అయితే వెళ్తున్నాము. ఈ రేణిగుంటకి ఎందుకు వెళ్తున్నామంటే మేము ఎవ్రీ సాటర్డే అక్కడ సంత జరగద్దంట. సో ఫస్ట్ టైం అయితే మేమైతే వెళ్తున్నాము. అక్కడ ఏమన్నా వెజిటేబుల్స్ ఏమన్నా తీసుకుందాము అని. అక్కడ రేణిగుంటలో ఉండే వారికి తెలిసే ఉంటుంది, కానీ నాకైతే ఫస్ట్ టైం తెలియదండి. ఇంకా నేను మా హస్బెండ్ అయితే రేణిగుంటకి అయితే వెళ్తూ ఉన్నాము. అక్కడ ఎలా ఉంటుందో ఏంటో, కానీ ఈ సంత ఎవ్రీ సాటర్డే పెడతారంట. ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంటుందంటే రేణిగుంట రైల్వే గేట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి కొద్దిగా పైకి వెళ్తే అక్కడ లైన్గా పెట్టుకొని ఉంటారంట సత్తా. మాకు తెలియదండి, మేము వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు. బైక్ పార్కింగ్ కూడా అసలు ప్లేసే లేదు, ఎక్కడ పెట్టాలో మాకే అర్థం కావట్లేదు. కానీ అక్కడ లైన్గా అయితే వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకొని అయితే ఉన్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే పార్కింగ్ కోసం అయితే చూస్తూ ఉన్నారు, ఎక్కడైనా బైక్ పార్క్ చేసేసి ఇంకా నడుచుకొని వెళ్దాము అనేసి. సో ఇంకా బైక్ పార్కింగ్కి ప్లేస్ అయితే దొరికింది. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఒకవైపు వెజిటేబుల్స్, అలాగే ఇంకోవైపు అంతా ఇలాగ ఎండి చేపలతో ఫుల్ నాన్ వెజ్ అంతా ఉన్నది అక్కడ. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో అని మేమైతే వెళ్ళి చూసాము. అక్కడ ఎండి చేపలు, ఎండి రొయ్యలు, అలా నాకైతే అసలు వాటి పేరు కూడా తెలీదు, అలా ఉన్నాయి అసలు ఒక్కొక్కటి. అసలు ఈ చేపలు కూడా ఉంటాయా అని నాకు అక్కడికి వెళ్ళాకే తెలిసింది. మొత్తం ఎండివే అక్కడ ఉన్నటివన్నీ. అక్కడ ఏదో ఎండి రొయ్యలు, ఎండి చేపలు, జిలేబీలు కూడా ఉన్నాయి అక్కడ. నేనైతే ఫస్ట్ టైం, నాకైతే కొన్ని తెలిసిన పేర్లే నేను మీకైతే చెప్పాను. ఇక్కడైతే చాలా ఉన్నాయి తెలియని పేర్లు కూడా. అదే టైంలో ఇంకా మా మమ్మీ కాల్ చేసేసరికి ఇంకా నాకు ఎక్కువగా వీడియో తీయడానికి అయితే వాళ్ళు కాలేదు. ఇంకా నేను మా మమ్మీకి అయితే చూపిస్తూ ఉన్నాను. మా మమ్మీ కూడా చెప్పారు అక్కడంటే చాలా తక్కువగా దొరుకుతున్నాయి, చాలా చీప్ అసలు అని. ఇక్కడ కేజీల్లో ఇస్తారు, మనకు అర కేజీ అట్టు ఇవ్వరు, ఓన్లీ కేజీస్లో ఇస్తారు. ఇక్కడ మేమైతే ఎండి చేపలు అయితే తీసుకున్నాము. ఇక్కడ కేజీలు 100 రూపీస్ అట్లా చెప్తా ఉన్నారు. ఇదేదో మునక్కాయ గుళ్ళు అంట, నాకు ఐడియా పేరైతే తప్పుగా చెప్పాను, నాకైతే ఐడియా కూడా లేదు. ఇంకా అలా స్టోన్స్గా ఉంది కదా, అదైతే మా మమ్మీ తీసుకున్నారు. ఇక్కడ మా మమ్మీ కోసం అయితే మేము ఎండు రొయ్యలు అయితే తీసుకుంటున్నాము. ఇంకా మా మమ్మీ కాల్ చేసి నాకు అవి కావాలి అంటే అవి తీసుకున్నాము. ఇంకా పాప ఏడుస్తూ ఉండేసరికి నేను ఎక్కువ వీడియో అయితే తీయలేకపోయాను. ఇంకా పాప అక్కడ ట్రైన్ పోతూ ఉంటే అది కూర్చొని చూస్తూ ఉండి ఇంకా ఏడుస్తుంది కదా, నేనైతే బిస్కెట్ ఇచ్చేసాను. ఇలాగ మేము ఒక కవర్, మా మమ్మీ ఒక కవర్, ఇలా సపరేట్ కవర్స్ తీసుకుంటేనే కేజీకి ఎక్కువ పడతాయి అన్నారు మా మమ్మీ. సో అందుకని మేమైతే ఇలా 2 సపరేట్ కవర్స్ అయితే